నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాంబిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన. అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని ధీమా. వైసీపీది సొంత వాళ్లనే చంపుకునే ఐడియాలజీ. ఆ పార్టీని సమాజానికి దూరంగా ఉంచాలని చంద్రబాబు పిలుపు. ముమ్మాటికి జగన్ అండతోనే పెద్ద దస్తగిరి హత్య. చంపుకో దోచుకో దాచుకో వైసీపీ సిద్ధాంతమన్న మంత్రి సంధ్యారాణి. ఎమ్మెల్సీ అనంతబాబుకు లీకులిస్తున్న సర్పవరం సీఐపై వేటు. రవికుమార్ను వీఆర్కు పంపిన ఏలూరు రేంజ్ ఐజీ. బంగాల్లో 90%, తమిళనాట 82% పోలింగ్. ఓటెత్తిన జన చైతన్యం, ఓటేసిన ప్రముఖులు. సముద్ర మార్గంలో అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన పోరు. మరో ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసిన అగ్రరాజ్యం. ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకే అధికారం ఉంటే వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసేవాళ్లమని వ్యాఖ్యానించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహానికి కారణం ఏంటి? శర్మ, ఈ రోజు పిటిషన్ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రధానంగా ఆయన అహ్మద్ బాబు పైన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ తోటి విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ లో కోరారు. ఒకవైపు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్ లో ప్రధానంగా ఆయన కోరారు. దాని ప్రకారం విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్వహించిన దాన్ని ఫైల్ ను ఇయర్ వరకు ఎందుకు తొక్కిపెట్టారు, గతంలో ఇచ్చిన దాన్ని ఎందుకు తొక్కిపెట్టాల్సి వచ్చింది అని తెలిపారు. ఇందులో ఇప్పుడు నూతనంగా డిపిసి నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని ఇటు అహ్మద్ బాబు తరపున న్యాయవాది వ్యాఖ్యానించినప్పుడు గతంలో ఇచ్చిన వాటిని ఎందుకు తొక్కిపెట్టాల్సి వచ్చింది, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, తమకే అధికారం కనుక ఉన్నట్లయితే ఈ క్షణమే సస్పెండ్ చేసేవాళ్ళం అనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు పన్నుల వసూళ్ల విషయంలో ఖజానాకు నష్టం చేకూర్చారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయని చెబుతూ దానిపైన కూడా విచారణ జరిపించాలని కోరుతామన్నట్లు ఇటు న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఇంతకాలం ఇటువంటి వ్యక్తి పదవిలో కొనసాగుతూ ఉంటే ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు, దాంట్లో లూప్ లైన్ లో ఎందుకు వేయట్లేదు, సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించింది. మరికొన్ని విషయాలను కూడా ఇందులో తెలిపింది. ఈ విధంగా ఉద్యోగస్తులు అంటే ఐఏఎస్లకి ఎక్కడైనా సరే ఒకసారి ప్రమోషన్ లో ఆలస్యమైన జాప్యం జరిగినా సరే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళకి బాధ కలగదా, ఇంతమంది ఉద్యోగస్తులని ఎందుకు ప్రమోషన్ ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వకుండా తొక్కిపట్టి ఉంచారు, ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతోటి రేపొద్దున తెలపాలని, ఆయన పైన మా పిటిషనర్ ఇచ్చినటువంటి వాటిపైన ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఇటు హైకోర్టు ఆదేశించింది. దీంట్లో తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ లో ప్రధానంగా ఐఏఎస్ అహ్మద్ బాబు పైన ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్లను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ తోటి విచారణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ ఇచ్చిన పిటిషన్ లో విచారణలో భాగంగానే ఈ రోజు విచారణ జరిపింది. అయితే ఫైనల్ గా సిఎస్ ని పిలిపిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని ఒక దశలో హైకోర్టు వ్యాఖ్యానించింది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.
ప్రభుత్వ హయాంలో కూల్చివేతలు అరాచకాలతో విలవిల్లాడిన ఉత్తరాంధ్రను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో నిత్యం ఏదో సంస్థను ప్రారంభిస్తూ ఈ ప్రాంతానికి పెట్టుబడుల పండుగ తీసుకొచ్చామన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన చేశారు. 5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ప్లాంట్ ద్వారా 2,100 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే వారంలోనే గూగుల్కు భూమి పూజ చేస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటితో అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో తాము ప్రజల అభిమానం సంపాదిస్తూ ఉంటే వైసీపీ మాత్రం అరాచక విధ్వంసక విధానాలతో ప్రజల్ని భయపెట్టే పనిలో ఉందని ధ్వజమెత్తారు. కడప పెద్ద దశగిరి హత్య సాక్షుల్ని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చర్యలను ప్రభుత్వం అస్సలు ఉపేక్షించదన్నారు. నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నేతలకు తగిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. అవసరం తీరాక సొంత పార్టీ నేతల్ని చంపుకుంటున్న వైసీపీ ఐడియాలజీని ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో జిల్లా అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్ కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1,050 బస్సులు ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్ లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారిని అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. ఈ జూన్ లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. మేం మళ్లీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి,
మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయి. ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర్ పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని అతి ఘోరంగా చంపి ఆ డెడ్ బాడీ తీసి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. నిన్న మళ్లీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఏపీలో 82,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు రెన్యూ ఎనర్జీ చైర్మన్ సుమన్ సిన్హా తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై నమ్మకంతోనే పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే శరవేగంగా పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. Foundation stone laying ceremony symbolizes not just the start of a project but the strengthening of Andhra Pradesh's position as a leader in India's solar manufacturing value chain. We consider Andhra Pradesh to be our home state. This is something that we have discussed with the state government under the leadership of Honorable Chief Minister, where they invited us to consider Andhra Pradesh as a state that we consider to be truly our home state. Last year, we made a landmark investment commitment of 82,000 crores in Andhra Pradesh's green energy sector, one of the largest such clean energy investments in any state in India by any company. Green ammonia facility, hybrid renewable energy projects, and this solar wafer ingot plant which we are inaugurating today, which is another example that we totally believe in the Andhra Pradesh government's philosophy of the speed of doing business. We equally believe in the speed of doing business, and you're seeing that in the investments that we are not just announcing but now making investments on the ground. ఎవరినైనా చంపుకో, దోచుకో, దాచుకో సిద్ధాంతం వైసీపీదని మంత్రి సంధ్యారాణి ఆరోపణలు గుప్పించారు. దళితులు, పేదల్ని హత్య చేయడం, భూములు లాక్కోవడం జగన్ తాత ముత్తాతల నుంచి వస్తున్న రక్త చరిత్ర అన్నారు. పెద్ద దస్తగిరి భార్య కాలర్ పట్టుకుని నిలదీస్తుందనే భయంతోనే వాళ్ల పరామర్శకు జగన్ వెళ్లలేదన్నారు. కన్న తల్లికి రక్షణ లేదని సొంత చెల్లి షర్మిల చెబుతోందని, అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను జగన్ తప్ప అందరూ ఇష్టపడతారని సంధ్యారాణి అన్నారు. మావిగన్ అంటే మానసిక వికలాంగుడు జగన్ అనే అర్థం వస్తుందన్నారు. అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది ఒక చెల్లి అంటే, అన్నయ్య నాకు ప్రథమ శత్రువు అంటుందంటే, నా ఆస్తి మొత్తం దోచుకుంటున్నాడు అంటే, మా చిన్నాన్నని చంపించాడు అంటే, మా అమ్మను కూడా చంపిస్తాడేమో అని భయపడుతుంది అంటే, మా అమ్మని కేవలం రాజకీయం కోసమే ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు అంటే, మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని ఒక చెల్లి చెప్తుంది అంటే, చిచి నీది ఇంకా బ్రతికేనా అంటున్నాను నేను. ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. మనుషులు చంపించేయడాలు, మనుషులు బెదిరించేయడాలు, ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు. ఆల్రెడీ మీ చెల్లి చెప్పేశారు గొడ్ల పార్టీ మీదని. ఆవిడ ఆస్తిని నొక్కేసి నువ్వు, ఆవిడ బయట తోసేసి నువ్వు, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇంట్లో తండ్రి అంతటి చిన్న అన్న అంటే తండ్రి తర్వాత తండ్రిని ఎంతో ప్లాన్ చేసి చంపించేసి నువ్వు బయటకు వచ్చి మిగిలిన తండ్రుల గురించి, అన్నతమ్ముల గురించి నువ్వేం మాట్లాడతావు అసలు? దానికో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చూస్తే కానీ చదవలేవు. ఆ చదవడం కూడా ఎంత దారుణం అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగే మావేగంలాగే ఉంటుంది. ఫేస్బుక్లో, వాట్సాప్లో చూస్తున్నాం. మావేగన్ అంటే మీరు చూశారు కదా, చాలామంది చూసి ఉంటారు. మానసికంగా, మా అంటే మానసికంగా, వి అంటే వికలాంగులు, జగన్ అట. అలాంటి పరిస్థితి. ఎందుకంటే మావేగన్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అది అమరావతి దేవతల రాజధానినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, నీ సొంత తల్లినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. అంటే అమ్మని
అమరావతిని ఆంధ్రప్రదేశ్ని యాక్సెప్ట్ చేయలేని వాడివి ఇంక దేన్ని యాక్సెప్ట్ చేయగలవు? అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది అందరికీ ఇష్టం, అదే నీకు ఇష్టం లేదు. అసలు నీ గురించి ఏం మాట్లాడతావు ఇంకా చెప్పండి. నిజంగా నీ ఫాలోవరు పెద్ద దస్తగిరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళదు చెప్పండి ఒకసారి. 3 రోజులు అక్కడే ఉన్నావే, పరామర్శ చేయడానికి వెళ్ళాలి కదా. వెళ్తే వాళ్ళ ఆవిడ ఎక్కడ నీకు షర్ట్ పట్టుకొని గట్టిగా అడుగుతుందని భయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా షర్ట్ పట్టుకొని ఏం బాబు నువ్వు చేసి మనం నువ్వే వస్తున్నావా పరామర్శించడానికి అని అడుగుతారని భయంకనే ఆయన మానేశాడు. లేకపోతే 3 రోజులు అక్కడే ఉన్నాడుగా. సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడివి కబుర్లు ఆడతావు ప్రపంచం అంతవరకు వచ్చి. నీ ఫాలోవర్లకే న్యాయం చెయ్యవు, నీ తల్లికి న్యాయం చెయ్యవు, నీ చెల్లికి న్యాయం చెయ్యవు, నీ పార్టీకి న్యాయం ఉండదు. మరి ఏమిటో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావడం లేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రహస్య సమాచారం అందిస్తున్న సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ను ఏలూరు రేంజ్ ఐజీ విధుల నుంచి తప్పించారు. వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమాచారాన్ని అనంతబాబుకు లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పశ్చిమ బంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 89.93% ఓటింగ్ నమోదైంది. దక్షిణ దీనాజ్పూర్లో అత్యధికంగా 93.12% మంది ఓటు వేశారు. హింసాత్మక ఘటనలు ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన ఈసీ నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ జోరుగా సాగింది. మొత్తం 294 స్థానాలకు గాను ఇవాళ 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఎండలు భగభగా మండుతున్నా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసన్సోల్లో ఓటేశారు. టీఎంసీ సీనియర్ నేత అనుబ్రత మోండల్ బీర్భూంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి ఓటు వేశారు. బీర్భూం జిల్లా ఖరీసోల్ ప్రాంతంలో స్థానికులు భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ముగియడానికి గంట ముందు ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉద్రిక్త పరిస్థితికి కారణమైనట్లు అధికారులు తెలిపారు. డుబ్రాజపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు కేంద్ర భద్రతా సిబ్బంది గాయపడగా ఒక పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. తొలి విడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. దక్షిణ దీనాజ్పూర్ జిల్లా కుమార్గంజ్ నియోజకవర్గంలో తనపై దాడి జరిగినట్లు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. పోలీసుల సమక్షంలోనే తనతో పాటు వాహనంపై దాడి జరిగినట్లు చెప్పారు. ఆయన ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో వాహనంపై టీఎంసీ శ్రేణులు దాడి చేసినట్లు బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్రా పాల్ ఫిర్యాదు చేశారు. ఓటర్లను భయభ్రాంతుల్ని చేయటానికే అధికార పార్టీ దాడులు చేస్తోందని అగ్నిమిత్రా ఆరోపించారు. మూరారైలో కాంగ్రెస్ టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలో 2 గాయపడ్డారు. బీర్భూంలోని లప్పూర్లో బీజేపీ ఏజెంట్పై దాడి జరిగింది. ఆయన తలకు గాయమైంది. మాల్దాలోని చంచల్లో కూడా బీజేపీ ఏజెంట్ను కొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ముర్షిదాబాద్లో టీఎంసీ శ్రేణులు హుమాయూన్ కబీర్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నవోడా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళుతున్న హుమాయూన్ కబీర్ను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ ఏజెంట్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాయి. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 4023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 82.24% పోలింగ్ నమోదైంది. చెన్నైలో 81.34% పోలింగ్ రికార్డైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహంగా సాగింది. భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలో సీఎం స్టాలిన్ ఓటు వేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇతర కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీబీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని ఓ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగా జిల్లా కారైకుడిలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సముద్ర మార్గంలో అమెరికా ఇరాన్ మధ్య పోరు మరింత ముదిరింది. బుధవారం హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ సీజ్ చేసిన ఘటన మరొక ముందే అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ చమురును రవాణా చేస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సైన్యం సీజ్ చేసింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్కు చెందిన మెజెస్టిక్ ఎక్స్ అనే ఆయిల్ ట్యాంకర్ను అమెరికా బలగాలు సీజ్ చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఇరాన్కు భౌతికంగా మద్దతు ఇస్తున్న చట్టవిరుద్ధమైన నెట్వర్క్లను ఛేదిస్తామని, వారు ఎక్కడ కార్యకలాపాలు సాగించినా ఆ నౌకలను అడ్డుకునే తీరుతామని అమెరికా రక్షణ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సీజ్ చేసిన నౌక డెక్పై అమెరికా సైనికులు పహారా కాస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను కూడా అధికారికంగా విడుదల చేసింది. బుధవారం హార్ముజ్ జలసంధిలో 3 కార్గో నౌకలపై ఇరాన్ దాడులు చేసి అందులో 2 నౌకలను తమ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మరో ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడం గమనార్హం. షిప్ ట్రాకింగ్ డేటా ఆధారంగా శ్రీలంక, ఇండోనేషియా దేశాల మధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న మెజెస్టిక్ ఎక్స్ నౌక వాస్తవానికి చైనాలోని జౌషాన్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. గతంలో అమెరికా బలగాలు సీజ్ చేసిన టిఫానీ అనే ఆయిల్ ట్యాంకర్ పట్టుబడిన ప్రాంతంలోనే ఇప్పుడు ఈ మెజెస్టిక్ ఎక్స్ నౌకను కూడా అమెరికా అడ్డుకోవడం గమనార్హం. వరుస నౌకల నిర్బంధాలతో ఆసియా సముద్ర జలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.